ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, అది 39వ కీర్తన 5వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉండవు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో మనకంటే గొప్ప ఎవరు, ఈ లోకంలో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని దంబాలు పలికే మరి వెలుపటి మనుషులు లేకపోలేదు, ప్రభువులో ఉన్నటువంటి విశ్వాసులు లేకపోలేదు, కాపర్లు లేకపోలేదు, మరి ప్రసంగికులు కూడా లేకపోలేదు. మాకు మేము గొప్ప అని దంబాల పలుకునేవారు ఉన్నారు. అందుకే ప్రభువులు వారు అంటున్నారు ఈ దినమున, మరి దావీదు నోటి నుండి పలికిస్తున్నారు, మా యొక్క దినముల పరిమాణము బెత్తడంత చేసి ఉన్నావు, మేము నీ సన్నిధిలో ఉండడానికి కూడా అర్హులము కాదు. అంతేకాకుండా ఒట్టి ఊపిరి వంటి వారు. ఆ ఊపిరి నీవిచ్చిన గాలి, దేవుడిచ్చినటువంటి గాలి మనలో ఊపిరి పీల్చుకోక, ఆ పీల్చిన గాలి మరలా వెలుపటికి వెళ్ళిన తర్వాత మరలా అది మనకు చేరకపోతే మనము ఒట్టివారు. ఈ లోకంలో ఉండం, మరి ఉన్న గంటలు మాత్రమే ఈ లోకంలో మనల్ని ఉంచుతారు. కట్టివారు కట్టిలాగా మారిపోతాం. కనుక దేవుడు అంటున్నాడు ఈ దినమున, మనము పనికిరాని వారమే, ఊపిరి వంటి వారమే, మనము స్థిరులము కాదు, దేవుని యొక్క సన్నిధిలో మనము స్థిరమైన వారిమంటే కాదు అంటున్నాడు. మరి ఎంత మన ఆయుష్కాలము బెత్తడంత అంటున్నాడు. మరి ఈ బెత్తడంత ఆయుష్కాలానికి నువ్వు మోరడంత డంబాలు బలుకుతున్నావు. బెత్తడంత ఆయుష్కాలం అని తెలుసుకోలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు వెలుపల మనుషుల వలె లేవు. ప్రభువైన క్రీస్తు యొక్క వారసులుగా, ఆయన బిడ్డల కుమారులు కుమార్తెలుగా ఉన్నావు. దీనిని గ్రహించండి. గ్రహించిన నాడు మనమేమిటో, మన స్థితిగతులు ఏమిటో మనకు అర్థమవుతున్నాయి. అందుకే ఈ దినము నుండి అయినా సరే మన స్థితిని, మన పరిస్థితులను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే దిశగా అడుగులు వేయాలని, అలా అడుగులు వేస్తాము అనుకున్నట్లయితే అందరము తలలు వంచుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత మేము నడవడానికి, మమ్మలను మేము సరి చేసుకోవడానికి కావలసిన కృపా సహాయమును నిండుగా దయచేయమని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.